నమస్తే, వెల్కమ్ టు సాగర్ టీవీ. నేను మీ బోధ సాగర్. సర్వసభ్య సమాజానికి జిల్లా సభ్యులకు కార్యవర్గంగా సభ్యులందరికీ ముందుగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ నాకు పిలవగానే యాక్చువల్గా సెక్రటరీ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఈ సర్వసభలో దాంట్లో ముఖ్యంగా అంటే సభ్యతరం అనేది కూడా ఆల్రెడీ సమాజంలో సభ్యతరం కూడా పెంచుకోవాలని మన జిల్లా నిర్ణయించుకొని సభ్యతరం పెంచుకోవడం జరిగింది. వాళ్ళకు కూడా మన కొత్త చేయడం వాళ్ళందరూ కూడా ఐడి కార్డ్స్ రిసీవ్ చేయడం, అదే దాంట్లో భాగంగా ఒక చిన్న ముఖ్యమైన కార్యవర్గ సభను కూడా కొంచెం అంటే ముఖ్యంగా కొన్ని నిర్ణయాలు ఒక రాష్ట్ర కమిటీతో మాట్లాడడం జరిగింది. రాష్ట్ర కమిటీ మరియు జిల్లా కమిటీతో సమన్వయంతో కొంత కొన్ని కార్యవర్గ సభలు కూడా చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి అన్ని విషయాలు మనం ముందు చర్చించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మన జిల్లా అధ్యక్షులుగా దేవాలరావు కొనసాగించుకుంటున్నాం. తెలంగాణ వర్కింగ్ లిస్ట్ ఫెడరేషన్ సర్వసభ్య సమావేశానికి చేసిన జర్నలిస్టు మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జరుగుతున్న సర్వసభ్య సమావేశానికి ప్రాథమిక సభ్యుల సమావేశానికి విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు సోమయ్య గారు, అలాగే రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు, ఉపాధ్యక్షులు జగనన్న, ఉమ్మడి జిల్లా కార్యదర్శి బాపురావు గారికి యూనియన్ పక్షాన స్వాగతం. ఇప్పుడు ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి శ్రీనివాసరావు గారు 2 నిమిషాలు మాట్లాడాల్సి. జగిత్యాల టౌన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్ఎం కిషన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జగిత్యాల జిల్లా శాఖ సర్వసభ సమావేశానికి ముఖ్యమైనటువంటి రాష్ట్ర అధ్యక్షులు సోమయ్య గారికి, శ్రీనివాసరావు గారికి మరియు జగన్ గారికి, జిల్లా అధ్యక్షులు రాజు, సెక్రటరీ రవీంద్రరావు, రాజ్యసభ సభ్యులు జైపాల్, శ్రీనివాసరావు, శ్రీనివాస్ మరియు ఈ సమావేశానికి చేసినటువంటి పాత్రికేయ అతిథులందరికీ ఈరోజు మనం జగిత్యాల జిల్లా కార్యవర్గం ఏర్పాటు చేసుకుని 2 నెలలు దాటుతుంది. మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సీనియర్ పాత్రికేయులు, ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యులుగా ఉండి ఈ ఫెడరేషన్లో జాయిన్ అవుతున్న మహమ్మద్ ఇమ్రాన్ గారికి ఈరోజు మనం స్వాగతం చెప్తాం. వారి శుభదినంగా మనం చెప్పుకోవాల్సిన ఫెడరేషన్కు పెద్ద ఎత్తున వారు మనకు వీరికి రావడం, మనకు సపోర్ట్గా ఉండడం, మన ఫెడరేషన్కు అండగా ఉండి ముందుకు జిల్లా కార్యవర్గాన్ని నడిపిద్దామని వారు మనకు రావడం చాలా సంతోషకరం. జిల్లా ఫెడరేషన్ రాష్ట్ర స్థాయిలో చాలా కార్యక్రమాలు చేస్తుంది. ఐజేయు కంటే మనమే రాష్ట్ర స్థాయిలో జిల్లాల వారీగా సోమయ్య సార్ అధ్యక్షతన
జిల్లా కమిటీలు ప్రతి జిల్లాలో కమిటీలు ఫామ్ చేస్తున్నారు. జర్నలిస్టుల సమస్యల గురించి కానీ జర్నలిస్టుల విషయంలో కానీ ఎప్పుడు ఫెడరేషన్ ముందుంటుంది. రాష్ట్ర స్థాయి నాయకత్వం ప్రతి జిల్లాలో మీటింగ్లకు అటెండ్ అవుతూ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తూ వాళ్ళు ప్రోత్సహిస్తున్న సోమయ్య సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అవకాశం ఇచ్చిన సర్వసభ్య సమావేశంలో ప్రథమ ఎజెండాగా కృష్ణన్న చెప్పిన నూతన సభ్యత్వ నమోదు అనే కార్యక్రమం మీద ఈరోజు సభ్యత్వం మన యొక్క జిల్లా సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నూతన సభ్యులను ఆహ్వానించే క్రమంలో ముందుగా కార్యక్రమం అతిథులు మాట్లాడతారు. తదుపరి నూతన సభ్యత్వాన్ని వారిని వేదిక మీదకి పిలిచి సభ్యత్వం ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్యక్రమం నిర్వహిస్తాం. ముందుగా జాతీయ కౌన్సిల్ సభ్యులు జైపాల్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. వేదిక పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తుంది. నా పేరు బాపురావు. నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఫెడరేషన్ కౌంటర్ మెంబర్ను. అదేవిధంగా స్టేట్లో కూడా ఫెడరేషన్ స్థాపించినప్పుడు ఒక సభ్యుడిని. రాష్ట్రంలో జర్నలిస్టుల పక్షాన జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న సంఘం ఏకైక సంఘం ఓన్లీ ఫెడరేషన్ మాత్రమే. ఇతర సంఘాలు వారు కేవలం నాయకుల స్వార్థం కోసం మాత్రమే పనిచేస్తున్నారు కాదు. జర్నలిస్టుల సమస్యలను ఎక్కడ పట్టించుకోవడం లేదు. కేవలం ఫెడరేషన్ మాత్రమే జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నది. జర్నలిస్టుల పోరాటం ఫలితంగానే తెలంగాణ వచ్చినాక అక్రిడేషన్లు వచ్చినాయి. అదేవిధంగా డెస్క్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కూడా మన ఫెడరేషన్ పోరాట ఫలితంగానే ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. అదేవిధంగా మహిళలకు సుద్ధా అక్రిడేషన్ ఇవ్వడం ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా వాళ్ళకు పనిచేసిన చోట భద్రత కల్పించాలనే విషయాలపై ఫెడరేషన్ ఎన్నో పోరాటం చేస్తూ ఎన్నో సమస్యల మీద పోరాటం చేస్తూ వస్తున్నది. రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఫెడరేషన్ దశల వారీగా ఎన్నో ఉద్యమాలు చేస్తున్నది. దాన్ని గ్రహించే మనం జగిత్యాలలో కూడా చాలా పెద్ద ఎత్తున ఇటీవలే మనం జిల్లా మహాసభ నిర్వహించుకున్నాం. ఇప్పుడు మళ్ళా ఇతర సంఘాల నుండి పెద్దలు ఇమ్రాన్ గారి ఆధ్వర్యంలో మన ఫెడరేషన్లోకి రావడం చాలా సంతోషకరం. ఇదే స్ఫూర్తితో అందరూ ఐక్యతతో జర్నలిస్ట్ సమస్యల సాధన కోసం అలాగే యూనియన్తో జిల్లా కార్యవర్గంలో ఉన్న ఒక మహిళ జర్నలిస్టు లావణ్య కూడా వేదికపైకి తదుపరి రాష్ట్ర ఉపాధ్యక్షులు జగన్ గారు రాష్ట్ర భాగంగా ఈరోజు జగిత్యాల జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య గారికి, ఉమ్మడి జిల్లా బాధ్యులు బాపురావు గారికి, జగిత్యాల జిల్లా వాస్తవ్యులు సభ్యులు మన కిషన్ గారికి, శ్రీనివాస్ గారికి, సంజీవన్న గారికి, దీపాలన్న గారికి, రవీంద్రన్న గారికి, మిగతా ఇచ్చిన సభ్యులందరికీ కూడా నా యొక్క స్వాగత సుమానులు. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయులందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేటి సమావేశానికి ముఖ్య కర్త కర్మ క్రియ అంతా కూడా మన ఇమ్రాన్ భాయ్. ఎందుకంటే ఈరోజు తన యొక్క రాక మళ్ళీ ఈ యొక్క జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి యొక్క జర్నలిస్ట్ అందరికీ కూడా ఒక వేడుకలా జరుగుతుంది. ఇంతకుముందు 2-3 సార్లు వచ్చినప్పుడు కూడా అన్నగారిని కలవడం జరిగింది, మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఎవరి యొక్క కష్ట సుఖాలు అనుకోండి, మిగతా అనుకోండి, కొన్ని చిన్న చిన్న విషయాలు ఉంటాయి.
వాటికి కూడా అన్నగారు బాధ్యత ముందుకు వచ్చేందుకు వారికి ముఖ్యంగా కృతజ్ఞత తెలియజేస్తున్నారు. అదేవిధంగా వారితో పాటుగా ఇంతమంది సభ్యులను మన వెంట తీసుకువచ్చి తెలంగాణ మార్కెటింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ బలోపేతానికి కృషి చేస్తున్నందుకు ఆయనకు నాకు ధన్యవాదాలు. ఇక రెండు విషయాలకు తెలిస్తే మన రాష్ట్ర అధ్యక్షులు జిల్లా మహాసభలు జరిపి అందరికంటే ముందు వరుసలో మనం ఉన్నాం. ఇది అంటే గిట్టని కొంతమంది నాయకులు కొంతమంది స్వార్థపూరితంగా ఆలోచన చేసి ఈ సంఘాన్ని పట్టి పీడిస్తున్నారు. అటువంటి వారి పట్ల మీరు కూడా జాగ్రత్తతో ఉండండి. మేమందరం కూడా సంఘటితంగా ఉండి ఈ యొక్క సంఘం బలంగా ముందుకు సాగడానికి మాత్రమే 14 జిల్లాలు ఏకీకృతం చేసి ప్రతి ఒక్క జిల్లాలో దాదాపు 100-150 సభ్యత్వాలతో కూర్చుపెడుతున్న మామిడి సోమయ్య గారికి ఈ విధంగా ఈ సందర్భంగా నేను ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. ఈ విధంగా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి మిగతా 33 జిల్లాలలో 14-15 జిల్లాలు పోతే మిగతా 18 జిల్లాలు ఉంటాయి. ఆ 18 జిల్లాలలో కూడా మనం ఇప్పుడు 9-10 జిల్లాలు కనుక చేసుకున్నట్లయితే 23-24 జిల్లాలు అవుతాయి. 23-24 జిల్లాలు కాగానే 25 జిల్లాలతోని త్వరలో రాష్ట్ర మహాసభలు ఏర్పాటు చేయడానికి మేము సన్నద్ధంగా ఉన్నాం. దీనికి ఏ మాత్రం ఎవరు అడ్డుపడ్డా ఆగేది లేదు. ముందుకు సాగడమే మా యొక్క ధ్యేయంగా మేము నిర్ణయించుకున్నాం. మొన్నటికి మొన్న వరంగల్ లేకుంటే కరీంనగర్ జిల్లాలో రాష్ట్ర మహాసభలు ఉధృతంగా మీ యొక్క అనుమతితో చేస్తామని ఈ విధంగా నేను సమర్పిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షుల వారికి మిగతా సభ్యులకు ముఖ్యంగా జగిత్యాల జిల్లా వాసులకు నాకు కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర కార్యదర్శి తండ్రి శ్రీనివాసరావు గారిని అందరికీ జగిత్యాల జిల్లా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసు, రాష్ట్ర కార్యదర్శి ఫెడరేషన్ యూనియన్. ఇంత తొందరలో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతామని మేము అనుకోలేదు. సరే, నాకు మంచి అవకాశం వచ్చింది. మహమ్మద్ ఇబ్రాహీం భాయ్ ఆధ్వర్యంలో నూతన సభ్యులకి సభ్యత్వం ముందు రావడం అనేది మనకందరికీ సంతోషదాయకము. జగిత్యాల జిల్లాలో ఈ దెబ్బతోటి మన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అనేది నెంబర్ 1 తీసుకొచ్చిందంటే మనకు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన మామిడి సోమయ్య గారికి, మిగతా వచ్చేసి వల్లాల జగన్ ఉపాధ్యక్షుడు గారికి, అధ్యక్షుడు ఇక్కడ లోకల్ అధ్యక్షుడు గారు కానీ రాజు గారు, రవీంద్రరావు గారు సెక్రటరీ గారికి, మిగతా మన నేషనల్ కౌన్సిల్ మెంబర్ గారికి, ఇంకా మన మున్సిపల్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి గారికి, జగిత్యాలకి వందనాలు. మన జగిత్యాల జిల్లాల ఫెడరేషన్ అనేది అత్యంత బలంగా తయారైంది. దీన్ని నిలబెట్టుకోండి. నాకు తెలిసి నేను అనుకుంటా మీరందరూ కూడా ఏంటంటే ఇక ముందు దీన్ని కాస్త 250-300 మెంబర్షిప్ జగిత్యాల వెళ్ళిపోతుందని నా ఎక్స్పెక్టేషను. దాన్ని మీరు నిజమే చేస్తారు. అత్యంత రాష్ట్రంలో బలంగా తయారయ్యే ఒక 7-8 జిల్లాల్లో జగిత్యాల టాప్లో ఉంటుందని నేను అనుకుంటున్నాను. మిత్రులారా, మనకు ఒక దరిద్రమైన విషయం ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఇప్పటి వరకు ఎప్పుడు చూసినా ఏదో ఒక స్ట్రగుల్. అది తెలంగాణ గడ్డకున్న సహజమైన లక్షణము, లేకపోతే పాలకులు తీసుకొస్తున్న వాళ్ళ నిర్ణయాల వైఫల్యము, అది ఏందో తెలియదు. కానీ ప్రతిసారి పోరాటం. ఉమ్మడి భారతదేశానికి స్వాతంత్రం అనేది 40 ఏళ్ళలో వస్తే మనకు సంవత్సరం లేటుగానే వచ్చింది. ఒకటి ఈ సంవత్సరం లోపు మొత్తం స్ట్రగులే. దాని తర్వాత వచ్చేసి ఒక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను తీసుకుపోయి ఆ ఆంధ్రలో గట్టబెట్టేసి వాడు వచ్చిందంటే నీకు 6th జూన్ నుంచి మొదలు పెట్టే ఉద్యోగాల వరకు మొత్తం వాళ్ళు కొల్లగొట్టేసి దాన్ని ఒడదిక్కోవడానికి వాంతో ఫైటింగ్. ఈ ఫైటింగ్ అనేది తెలంగాణ తప్పదు. సమస్య పరిష్కారం కావాలన్నా, మనకు సంబంధించింది న్యాయమైన సమంజసమైన డిమాండ్లు నెరవేర్చుకోవాలన్నా ఫైటింగ్ అనేది తప్పనిసరి. మన ప్రీవియస్ చరిత్ర చెప్తున్నదే, ముందు భవిష్యత్ తరాలు చేయబోయేది అదే. కాబట్టి ఈ జగిత్యాల మన ఫెడరేషన్ యూనియన్కు సంబంధించిన సర్వసభ సమావేశం అని చెప్తున్నాము. దీనికి 2014 నుండి 2023 డిసెంబర్ వరకు పాలకపక్షంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి లేదా
భారత రాష్ట్ర సమితి అనేది జర్నలిస్టులకి ఏ ఒక్క సౌకర్యం కూడా వాళ్ళు ఏర్పాటు చేయలేదు. వాళ్ళు తట్టబుడ్డ చదువుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. సమస్యలు అనేది ఫార్వర్డ్ టు కాంగ్రెస్. గవర్నమెంట్లు మారుతున్నాయి, క్యాబినెట్లు మారుతున్నాయి, మినిస్టర్లు మారుతున్నారు, అధికారం ప్రతిపక్షం అవుతున్నారు, ప్రతిపక్షంలో అధికారం అవుతున్నారు. ఈ రెండు మారుతున్నాయి. కానీ మన తలరాతలో మనకు సంబంధించిన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో జర్నలిస్టులకు సంబంధించిన డిమాండ్లు మాత్రం అవి అట్లే ఉంటున్నాయి తప్ప వాటిని తీర్చిదిద్దేటైతే పూర్తిగా చేసినాను. కానీ ఏ ఒక్క పక్షం కూడా ముందుకు రావట్లేదు. అడగండి అమ్మాయిని అన్నం పెడతారు కదా, ఇక్కడ గట్టిగా బుద్ధిది తప్ప పని కాదు, మన దగ్గర తప్పదా పని. దానికి సిద్ధం కావాల్సింది జగిత్యాల నుంచే షురువు కావాలి. దీనికి మనం సంబంధించి ఇప్పటికి 14 జిల్లాలుగా కమిటీలు అయిపోయినాయి, ఇంకొక 10 జిల్లాల వరకు కంప్లీట్ అయిపోయినాయంటే భారీ ఎత్తుగా హైదరాబాద్లో దాన్ని సచివాలయం ముట్టడం, అసెంబ్లీ ముట్టడం, సీఎం ఇల్లు ముట్టడం, ఏదైనా కానీ సమస్యలు వినడము పెడచెవిన పెట్టడం అనేది అధికార పక్షానికి అలవాటుగా మారిపోయింది. అది బీఆర్ఎస్ఆ, టీఆర్ఎస్ఆ, లేదంటే ఇప్పుడు కాంగ్రెసా, ఇది గవర్నమెంట్లు మారుతూ ఉంటే తప్ప సమస్యలు మాత్రం తీరడం లేదు. కాబట్టి దీనికి పోరాటం ఒక్కటే ఏకైక మార్గం. దానికి సంబంధించిన ఫెడరేషన్ కార్యాచరణ సిద్ధం చేస్తుంది. చిన్న చిన్న లోపాలు, చిన్న చిన్న అసంతృప్తులు లేదా వ్యక్తిగతమైన అభిప్రాయాలు, ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు. కానీ భిన్న అభిప్రాయాలు ఉన్నంత మాత్రాన యూనియన్లో ఏదో జరగబోతుంది అదేది కాదు. మామిడి సోమయ్య గారు కష్టార్జితము, మామిడి సోమయ్య గారు చాలా కృషి చేసి 10-12 సంవత్సరాలు కృషి చేస్తేనే ఫెడరేషన్ ఈ రోజున ఈ ప్లేస్లో ఉంది. దీన్ని మనం కంటిన్యూ తీసుకుపోవాల్సిందే. ముందు జరగబోయే పోరాటంలో మనం అందరం పార్టిసిపేట్ చేయాలి. మనకు సంబంధించిన న్యాయమైన హక్కులు, మన డిమాండ్లు సాధించుకోవడానికి అందరం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. దానికి సంసిద్ధులు కావాలి. ఈ పోరాటానికి సైన్యం అనేది సిద్ధం కావాలి. దానికి సంబంధించిన మన ఇమ్రాన్ భాయ్ ఆధ్వర్యంలో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్లోకి చేరికల్ని స్వాగతిస్తున్నాం. మీ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. సర్వసభ్యులని ఉద్దేశించి యూనియన్ బలోపేతానికి సభ్యులకు ఉత్తేజనిచ్చే విధంగా రాష్ట్ర అధ్యక్షులు సోమయ్య గారిని వేదికపై ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాను. చాలా సంతోషం. ఈరోజు మళ్ళీ ఒకసారి జగిత్యాల జిల్లా నుంచి మన పోరాటానికి ఇంకా స్ఫూర్తినిచ్చి ఇక్కడ ఇంతమంది జర్నలిస్టులు వచ్చి సమావేశాన్ని విజయవంతం చేయడానికి ఉత్సాహంతో వచ్చిన మీ అందరికీ కూడా రాష్ట్ర కమిటీ తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే వేదిక మీద ఉన్న నాతోటి రాష్ట్ర ఉపాధ్యక్షులు జగన్ గారు, అట్లాగే రాష్ట్ర కార్యదర్శి తన్నీరు శ్రీనివాసరావు, తర్వాత బాపురావు, జిల్లా అధ్యక్షులు సంజయరావు, కార్యదర్శి రవీందర్ గారు, అధ్యక్షులు, తర్వాత కోశాధికారి శ్రీనివాసరావు, మీ అందరికీ కూడా రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సమావేశం పెట్టినందుకు ముఖ్య కారకులైన ప్రధానంగా ఇమ్రాన్ భాయ్ నాకు చాలా రోజుల నుంచి నాతో మాట్లాడుతున్నాడు. నేను రమ్మని చెప్తున్నాను సంఘంలోకి, ఎందుకంటే ప్రత్యక్షంగా చూస్తున్నాడు ఇతర సంఘాలు ఎట్లా ఉన్నాయి, ఈ సంఘం ఫెడరేషన్ ఎట్లా ఉందని బాగా గమనించాడు. అంటే ఇతర సంఘాలు ఎన్నెల నుంచో ఏమేమి చేస్తున్నాయని వారు ఇలా సంఘాలు ఉండే మన ఇక్కడికి వస్తున్నారు. ఈరోజు వారికి ఎక్స్పీరియన్స్ చాలా ఉంది కాబట్టి ఆయన బాగా గమనించి ఫెడరేషన్ కరెక్ట్గా ఉంది, జర్నలిస్టు ఇష్యూస్ మీద గట్టిగా ఫైట్ చేసే సంఘం ఇదే కదా అని చెప్పేసి ఆలోచించి మీ అందరితోటి వాళ్ళ కలిసి ఈ ఫెడరేషన్లో జాయిన్ కావడానికి వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా రాష్ట్ర కమిటీ తరఫున నా తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టు సంఘాలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మీరు జర్నలిస్టులు సమాజంలో తిరుగుతున్నారు, ప్రజల్లో తిరుగుతున్నారు, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాలు ఎట్లా నడుస్తున్నాయి, జర్నలిస్టు సంఘాలు ఎట్లా నడుస్తున్న విషయం మీకు తెలుసు, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏ సంఘం కూడా ఇవాళ కరెక్ట్గా జర్నలిస్టు ఇష్యూస్ మీద ఫైట్ చేయకుండా కేవలం పదవులు, తన స్వార్థం కోసం, పదవుల కోసం ప్రభుత్వాలకు అమ్ముడుపోయి జర్నలిస్టులు పట్టించుకోకుండా జర్నలిస్ట్ ఇష్యూ మీద పోరాడకుండా అట్లా వదిలేసినట్టుగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ప్రత్యామ్నాయ యూనియన్గా ఓన్లీ ఫెడరేషన్ ఒక్కటే సమస్యల మీద పోరాడుతున్న విషయాన్ని జర్నలిస్టులు అందరూ కూడా గమనిస్తున్నారు.
ముఖ్యంగా ఇవాళ జగిత్యాలకు నేను లాస్ట్ మహాసభ ఇప్పుడు వచ్చాను, అంతకుముందు చాలా 2-3 సార్లు వచ్చాను. ఎందుకంటే జగిత్యాలలో చైతన్యవంతమైన జర్నలిస్టులు ఉన్నారు, కాకపోతే వాళ్ళకు సరైన మార్గం సరైన యూనియన్ ఉండాలని చెప్పేసి నేను ఇక్కడ దృష్టి పెట్టి చాలాసార్లు ఇక్కడికి వచ్చి ఈ టీం బృందాన్ని అందరినీ కూడా చైతన్యపరిచి ముందుగా మీలాంటి వాళ్ళని సభ్యులుగా చేర్చుకొని ఇక్కడ బలోపేతం చేయాలన్న ఆలోచనతో నేను జగిత్యాల మీద ఎక్కువ దృష్టి పెట్టాను. కాబట్టి ఇవాళ నా ప్రయత్నం నా ఫలితం అవుతుంది. ఎందుకంటే ఇమ్రాన్ భాయ్ వాళ్ళ టీంతో ఇక్కడ మన ఫెడరేషన్కి వస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ నెంబర్ 1 యూనియన్గా తయారై ఇక్కడ జర్నలిస్టుల పక్షాన పోరాటం చేయాలంటే ఇమ్రాన్ లాంటి వ్యక్తులు నాయకులు కావాలని చెప్పేసి నేను ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాను. అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడా కొంతమంది అడ్డుకోబోతున్నారు, వేరే వాళ్ళని రాకుండా మా సంఘంలోనే కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు జర్నలిస్టు వేరే వాళ్ళు వద్దా, అన్ని పత్రికలు కావాలి, అన్ని పార్టీలు కావాలి, మనకు ఏ పార్టీకి సంబంధం లేదు, ఏ పత్రిక ఒకదానికే సంబంధం లేదు, సంఘం అన్ని పత్రికలు అన్ని పార్టీలు కావాలి మనకు. కాబట్టి జర్నలిస్టులకు అదొక వ్యత్యాసం అనేది ఉండకూడదు. కేవలం మేమే ఉండాలి, సంఘంలో మేమే నాయకులుగా ఉండాలి, లేకపోతే మాకే పదవులు కావాలి అనే ఆలోచన ఉండడం అనేది నాయకుల లక్షణం కాదు. ఇది జర్నలిస్టుల సంఘం, ఏదో రాజకీయ పార్టీ కాదు, కుల సంఘం కాదు, ఇంకోటి కాదు. జర్నలిస్టులు అంటే కళానికి కులం కూడా ఉండదు, ఏది ఉండదు. కలం కార్మికులకు కావాల్సింది ఏంటి, కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేందుకు సంఘం ఉండాలి, నాయకులు ఉండాలి, నాయకత్వ లక్షణం మంచిదై ఉండాలి. అట్లాంటి పరిస్థితిని మీరు తీసుకొస్తుంటే ఒకరిద్దరు నాయకులు ఇక్కడ కేవలం మాదే ఉండాలి అని ముద్ర వేసుకొని ఈ సంఘాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీకు కూడా తెలిసే ఉంటుంది, కొన్ని మెసేజ్లు అక్కడిక్కడ వస్తున్నాయి. నాకు ఇమ్రాన్ భాయ్ అంటుంటేనే నాకు చాలా బాధ అనిపిస్తుంది. కానీ మీరు అలాంటివి నమ్మకూడదు. ఎందుకంటే చేసే పోరాటం ఏంటి, వీళ్ళు ఏం చేస్తున్నారు, జిల్లాలు విస్తృతంగా పర్యటించి అన్ని పత్రికల వాళ్ళని, ఛానల్ వాళ్ళని, రిపోర్టర్లని ఈ సంఘంలో భాగస్వామ్యం చేసి బలమైన సంఘంగా తీర్చిదిద్దడానికి మేము చాలా రోజులనే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి వేరు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మిగతా సంఘాలనేమో జర్నలిస్టులను పట్టించుకోకుండా పోతున్నాయి. ఎవరు ఉండాలి అండగా జర్నలిస్టుల కంటే మనం ఉండాలని చెప్పేసి ఆలోచిస్తుంది. ఇప్పటికే 13-14 జిల్లాల్లో మహాసభలు పూర్తి చేయాల్సి వచ్చింది. ఒక్కొక్క జిల్లా నుంచి ఇక్కడ ఇదే మాదిరిగా చాలామంది జర్నలిస్టులు ఇతర పత్రికల నుంచి, ఇతర ఛానల్ నుంచి మన సంఘంలో చేరుతున్నారు. అలాంటి వారికి మనం స్వాగతం పలికి ఈ సంఘాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఒకరిద్దరు నాయకులు కేవలం స్వార్థం కోసం, తన పదవుల కోసం ఈ సంఘాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తూ తప్పుడు మెసేజ్ పెడుతున్నారు. అది మంచిది కాదు. సంఘాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం అది. దాన్ని మీరు ఎవరు నమ్మకూడదు. మీరు స్వేచ్ఛగా మీరందరూ కూడా ఈ సంఘంలో మీకు అన్ని రైట్స్ ఉంటాయి, మీకు హక్కు ఉంటుంది, ప్రశ్నించే హక్కు ఉంటుంది. మీ నాయకుడు తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా మీరు ప్రశ్నించాల్సిందే. తప్పు చేస్తే సంఘానికి నష్టం, వ్యక్తులకు కూడా నష్టమే, జర్నలిస్టులకు నష్టం. ఇవాళ జర్నలిస్టులు ఎంతోమంది ఈ సంఘంలో నమ్మకం పెట్టుకుని సంఘంలోకి వస్తున్నప్పుడు వాళ్ళకి మనం అండగా ఉండాలి తప్ప వాళ్ళకి ఒంటరితనం చేయొద్దని చెప్పేసి నేను నాయకులను కోరుతున్నాం. మా నాయకులను కూడా రేపు రాబోయే రోజుల్లో మళ్ళా మేమందరం కూడా యూనిటీ కాదు. ఈ మధ్యలో కొంతమంది విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీ జిల్లాలో కూడా జరిగింది ఒక విషయం. ఇక్కడ ఇంతమంది యూనిటీగా ఉన్నారు, వీళ్ళని వదిలేసి ఒక 4-5 నాయకులు మాకే పదవులు కావాలి, మాకే నాయకత్వాలు కావాలని చెప్పేసి వాళ్ళ ఆశలతోటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి అలాంటి దాన్ని మీరు అందరూ యూనిట్గా తిప్పికొట్టి వాళ్ళ ఇమ్రాన్ భాయ్ లాంటి నాయకుడు మీకు అండగా ఉంటారు. కాబట్టి ఈ యూనియన్ని బలోపేతం చేసి రాబోయే రోజుల్లో హక్కుల కోసం గట్టిగా ఫైట్ చేయడానికి మీరందరూ యూనిట్గా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా మనం సర్వసభ్య సమావేశానికి జర్నలిస్టు సోదరులు కాబట్టి ముందుగా ఈరోజు మనం ఈ సర్వసభ్య సమావేశంలో కొన్ని ఎజెండా కార్యక్రమాలు అంటే మీ దృష్టికి ఉన్నాయి కూడా కొన్ని చెప్తే దాంట్లో మన రాష్ట్ర కార్యవర్గం ఉంది కాబట్టి జిల్లా కార్యవర్గం కాబట్టి మనం చర్చించుకోవడం. ఎందుకంటే అందరికీ మనుషులతో సమస్య జరుగుతుంది, అందరికీ అనుభవం ఉంటుంది. కాబట్టి ఈ దృష్టికి వచ్చినాయి కానీ లేదా ఎజెండాలో ముఖ్యమైన విషయం పాత్రికేయుల సమస్యల విషయంలో ఏదైనా ఉంటే మరి ఆ ఎజెండా కార్యక్రమం పెడుతుందాం. మీరు కూడా సూచించవచ్చు. కొద్దిసేపు మనం స్పీచ్లు కాకుండా కార్యం అంటే ఒక ముఖ్య విషయం ఏంటంటే మీ అందరికీ
కళాకారులు ఆ టీంలో కూడా కళాభిమానం ఉండాలి, కళాకారుల వాయిస్ ఉండాలి. బాబా ఉంటాడు.